మోసం చేశాడు, ఐ మీన్ రేప్ చేశాడు, నన్ను లైంగికంగా వేధించాడని చెప్పి రేప్ కేసు, మర్డర్ కేసు పెట్టింది. ఆ తర్వాత అది పెట్టింది కూడా సమ్ ఏప్రిల్ 2023 ఏప్రిల్ లో పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాము, మేము పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ మస్తాన్ సాయి మోసం చేశాడు, అతనికి చాలా ఎఫైర్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు మస్తాన్ సాయి నన్ను బెదిరిస్తున్నాడు అని పెట్టింది. అసలు రేప్ చేశాడా, లవ్ చేశాడా, లేకపోతే ఏంటి? స్పాన్ అంతా కూడా 5 months స్పానే. గతంలో జరిగిందంతా కూడా 5 months స్పాన్, ఇప్పుడు జరుగుతుంది కూడా 5 months స్పాన్. ఎందుకంటే 5 months బ్యాక్ రాజ్ నన్ను మోసం చేశాడు, 5 months కి ఒకసారి తనకి ఏదో పూనకం వస్తుంది, 5 months బ్యాక్ రాజ్ నన్ను మోసం చేశాడు అని చెప్పింది. ఇప్పుడు రాజ్ మోసం చేయలేడు, కావాలని కేసు నేను అలా అనుకున్నాను అని చెప్తుంది. అంటే నెక్స్ట్ ఎవరు తన టార్గెట్ ఏంటి? అసలు ఏంటి, మోసం చేశాడా లేకపోతే ప్రేమించాడా, వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, ఎక్కడ మొత్తం చెడింది వీళ్ళకి? సో బేసిక్గా ఫస్ట్ డే మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అప్పటికే లావణ్య, మస్తాన్ సాయి దే బోత్ వర్ ఫ్లర్టింగ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఒకరినొకరిని ఫ్లర్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆ రోజు నైట్ మేము అక్కడే స్టే చేసాం కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు. అండ్ దే బోత్ వర్ ఫిజికల్. సో వాళ్ళు ఫిజికల్ అయిపోయి మొదటిసారి తిని చెప్తుంది కదా 2022లో మస్తాన్ సాయి ఏదైతే రోజు పరిచయం అయ్యాడో ఆ రోజు ఫస్ట్ టైం లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చాడో, ఆ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే, చెప్పాను కదా ఇందాక, వీళ్ళిద్దరూ పార్టీ అయిపోయాక వీళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మస్తాన్ సాయి ఆఫీస్కి వెళ్ళిపోయాక తిను నా దగ్గరకు వచ్చి, తినకు అప్పటికి మస్తాన్ సాయి అంటే ఇష్టం. ఓకే, తిను మరి మస్తాన్ సాయిలో ఆ ఆస్తి చూసిందో, మరి అతని ఫ్యామిలీ చూసిందో, మరి ఏం చూసిందో నాకు తెలియదు. తినకు అన్ని తెలుసు అప్పటికే. తినకి రాజు ఉన్నాడు. తిను మస్తాన్ సాయికి ఏం చెప్పిందంటే, రాజు నా తమ్ముడు అని చెప్పింది. సో మస్తాన్ సాయికి తెలియదు దట్ దే బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి అతనికి తెలియదు. అతనికి తెలియకనే హీ వాజ్ ఆల్సో లైక్ యునో, సరే తిని నన్ను ఇష్టపడుతుంది కదా అని చెప్పి సరే అని చెప్పి హీ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ టు హర్, కరెస్పాండింగ్ టు వాట్ ఎవర్ షీస్ టెల్లింగ్ అనమాట. సో తిన భయం అంతా ఏంటంటే, ఆ రోజు వీళ్ళిద్దరూ దే బోత్ వర్ టుగెదర్, అది వీడియో ఏదన్నా చిన్న క్లిప్ అన్న ఉంటే మళ్ళీ రాజ్కి తెలిసిపోతుందని చెప్పి ఆ భయంతో వచ్చి మా దగ్గరకు వచ్చి, ఇక్కడ కెమెరా ఉంది, నేను ఇక్కడ ఇలా నైట్ ఇక్కడ మేము ఇద్దరం కలిసి పడుకున్నాం కదా, నాకు భయం వేస్తుంది అంటే, నువ్వు తప్పు చేసావు. ఓకే, నువ్వు తప్పు చేసావు కాబట్టి అక్కడ వీడియో తీసారని చెప్పి భయపడుతున్నావు నువ్వు. యూ డిడ్ అ మిస్టేక్, యు ఆర్ హ్యావింగ్ అ ఇల్లీగల్ అఫేర్. నువ్వు రాజ్ని పెట్టుకొని నీ లైఫ్లో ఇంకొక పర్సన్తో ఆ రూమ్లో పడుకున్నావు అంటే నువ్వు చేసింది తప్పు. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసమే నువ్వు నేను బట్టలు మార్చుకున్నా, నా వీడియో తీసాడని చెప్పి నువ్వు సృష్టించాలి ఇదంతా నీకు నువ్వు. బికాస్ యూ డోంట్ వాంట్ ద బ్లేమ్. అక్కడ జరిగింది వీళ్ళిద్దరు ఫిజికల్ గా ఉన్నారు కానీ వీడియో తీయలేదు. అప్పుడు మీరు ఉన్నారు అక్కడ? యా, నేను ఉన్నాను అక్కడ. నేనున్నాను. నెక్స్ట్ డే నాకు వచ్చి చెప్పగానే నేను మస్తాన్ సాయికి కాల్ చేశాను. మస్తాన్ సాయికి కాల్ చేసి, ఏంటి సాయి బ్రో నువ్వు మా వీడియో తీసావంట. బేసిక్ గా మేము పార్టీ చేసుకున్నాం కదా, ఆ రూమ్ లో కూడా మేము పార్టీ చేసుకున్నాం కదా. సో ఆ రూమ్ లో మా వీడియోస్ తీసావా నువ్వు, నేను తన వీడియో తీసావా అని చెప్పి ఎలా అడుగుతాను డైరెక్ట్ గా? మీ ఇద్దరు పడుకున్నారు, వీడియో తీసావా అని చెప్పి ఐ కాంట్ ఆస్క్ దట్. ఐ ఆస్క్డ్, నో వి ఆల్ పార్టీడ్ హియర్, నో ఏంటి నువ్వు వీడియో తీసి మమ్మల్ని బెదిరిద్దాం అనుకుంటున్నావా, మా మమ్మీ వాళ్ళకి పంపిస్తావా ఏంటి అని చెప్పి క్యాజువల్ గా ఇలా ఫన్ గా అడిగితే హీస్ లైక్, అరే వాట్ ఆర్ యూ టాకింగ్, నేను కూడా ఉన్నాను కదరా ఆ వీడియోలో, నేను ఎందుకు అలా చేస్తాను రా, పిచ్చా నీకేమన్నా అని చెప్పి. మరి ఇక్కడ కెమెరా ఉంది కదంటే, దట్ ఈస్ ఫర్ మై సిస్టమ్. నా సిస్టంలో డేటా ఉంటుంది కదా, ఆ డేటా మళ్ళీ లైక్ ఆఫీస్కి సంబంధించినవన్నీ ఉంటాయి, వేరే వాళ్ళు ఎవరైనా కంట్రోల్ చేస్తే నా సిస్టంలో మళ్ళీ అన్ని పోతాయి కాబట్టి సో నేను ఆ సిస్టమ్ కోసం పెట్టుకున్నా. ఏవి లేవు, మేము చెక్ చేసాము ఆ కెమెరాలో ఏమేమి వీడియోస్ ఉన్నాయో అవన్నీ మేము చెక్ చేసాము అప్పటికప్పుడే. అదే రోజు మస్తాన్ సాయి ఇంటికి వచ్చాడు, మస్తాన్ సాయి ఫోన్ తీసుకొని మేము అన్ని చెక్ చేసాము. లావణ్య వీడియోస్ లేవు, లావణ్య ఏం లేవు అసలు. దాని తర్వాత తిను మళ్ళీ ఇలానే, ఇప్పుడు మేమిద్దరం ఇలా కూర్చున్నాము, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా, నేను ఆ ఫోటో తీస్తా, నా ఫోన్లో పని చేయట్లేదు అనగానే మీరు నాకు ఫోన్ ఇస్తారు. నేనేం చేస్తా, ఫోన్లో వీడియోస్ నార్మల్గా పని చూసుకోకుండా అతని గ్యాలరీ ఓపెన్ చేసి అతని ప్రైవేట్ డేటా చూస్తా. దట్ ఈస్ వెరీ రాంగ్. యూ కాంట్ చెక్ సంబడీస్ ప్రైవేట్ లైఫ్. ఇప్పుడు మస్తాన్ సాయి ఫోన్లో మస్తాన్ సాయి వీడియోలు ఉన్నాయి, మస్తాన్ సాయి వేరే వాళ్ళ అమ్మాయిలతో వీడియో ఉన్నాయంటే అది నీకేం అవసరం, నీకేం సంబంధం దాని గురించి? నీ వీడియోలు లేవు కదా,
నీ వీడియో తీసాడా? నీ వీడియో ఏ రోజు తీయలేదు, నేనే సాక్ష్యం దానికి. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఊహించుకుంటున్నావు. నువ్వు ఎందుకు ఊహించుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు ఎక్కడ దొరికిపోతావు అని చెప్పి నీ భయం. ఎందుకు రాజ్ నేను వదిలేస్తాడని చెప్పి నీ భయం. నీకు రాజు కావాలి, నీకు మస్తాన్ సాయి కావాలి, నీకు అందరూ నీతో ఉండాలి. ఎల్లప్పుడూ అందరూ నీతో ఉండి నువ్వు చెప్పిందల్లా వినాలి. నువ్వు కింద కూర్చొని కాలు నాకంటే కాలు నాకాలి. నీకు అలా అందరు పడుండాలంటే అలా అందరు పడుండరు కదా లావణ్య. ఈ కేసులో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ అంటే బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ ఇస్ రియల్లీ బ్లాక్మెయిల్ ఒక్కటే కాదు, ఐ విల్ ఈవెన్ సే లైక్ పక్కన వాళ్ళ ప్రైవేట్ డేటాని నువ్వు తీసుకోవడం కూడా ఇట్స్ క్రైమ్. ఈ బ్లాక్మెయిల్ లో తనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే లైక్ అందరి డేటా మొత్తం హ్యాక్ చేస్తుందని చెప్తారు. హ్యాక్ ఎందుకండి? మా ఫోన్ తీసుకెళ్లిపోయింది, మా దగ్గరకు వచ్చి ఉదయ్ ఫోన్ తీసుకెళ్లిపోయింది. హ్యాక్ ఎందుకు? ఇప్పుడు ఇలా మనం ఇద్దరం ఇలా కూర్చున్నాము, ఏది నీ ఫోన్ ఒకసారి ఫోటో సెల్ఫీ దిగుదామని చెప్పగానే మీరు ఫోన్ తీసుకొని సెల్ఫీ ఆ మూమెంట్ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆ ఫోన్స్ తీసుకునే మూమెంట్ పక్కనోడు ఏదో మందాగో వేరే ఏదో టెన్షన్ లో అన్కాన్షియస్ లో ఉన్నప్పుడే తను తీసుకుంటది ఫోన్స్. సిచువేషన్ కోసం వెయిట్ చేస్తుంది. షీ విల్ క్రియేట్ దట్ సిచువేషన్. వెయిట్ చేయడం కాదు, ఆ సిచువేషన్ క్రియేట్ చేస్తుంది తను. ఓకే, ఈ బ్లాక్మెయిల్ అనగానే లైక్ లాట్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. నాకు తెలిసిన వరకు కూడా ఏదో కాలేజ్ లో సుమారుగా ఒక 10 మంది ఈమె బ్లాక్మెయిల్ కి పారిపోయారు. అది నిజమేనా? కాలేజ్ లో ఎందుకండి, దేర్ ఇస్ బిగ్ క్లబ్ దట్ ఈస్ ఇన్ హైదరాబాద్. అందరికి పేరు చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇట్స్ ది వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ క్లబ్. యూ గాట్ ఇట్. సో ఆ క్లబ్ వాళ్ళే షీస్ బ్యాండ్ ఇన్ దట్ క్లబ్ అండి. షీస్ బ్యాండ్ ఇన్ దట్ క్లబ్. షీస్ బ్యాండ్ ఇన్ దట్ క్లబ్. ఆ క్లబ్ వాళ్ళ డీజే ఆర్టిస్టులు అందరూ తినతో కలిసి ఉన్న, లైక్ షీ మెయింటైన్డ్ అఫైర్స్ విత్ మల్టిపుల్ పీపుల్స్ ఇన్ బిలాంగింగ్ టు ది సేమ్ కంపెనీ, సేమ్ క్రైటీరియా, లైక్ డీజేయింగ్. వాళ్ళందరితోనే కలిసి డీజేయింగ్ నేర్చుకుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళందరికి చిచ్చులు పెట్టి వాళ్ళు 20 మంది కూర్చొని తినతో నువ్వు మా జోలికి ఇంకా రావద్దు అని చెప్పి సెటిల్ చేసుకొని తనని ఇంకా వాళ్ళు బ్యాన్ చేసేసి దర్ స్టాప్ టాకింగ్ టు హర్. వేర్ డస్ షీ గెట్ మనీ? అంటే ఇప్పుడు రాజ్ ఇవ్వడం మానేశాడు. గతంలో రాజ్ ని బ్లాక్ మెయిల్ చేసిందని రాజ్ కూడా చెప్పాడు. దట్ ఎప్పుడో అయిపోయిన రిలేషన్షిప్ అని చెప్పాడు. ఆ తర్వాత మస్తాన్ సాయి ఇవ్వడం మానేశాడు. మరి వేర్ డస్ షీ గెట్ మనీ ఫర్ లివింగ్? ఎందుకంటే తను ఎక్కడ జాబ్ చేయదు. ఆ లైవ్లీహుడ్ కోసం బ్రెడ్ అండ్ బటర్ ఎక్కడి నుంచి వస్తుంది? She has so many affairs, so many guys around her who will not give her money అండి. చెప్తుంది కదా తనే వచ్చి మీడియాలో, నా కుక్కలకి తిండి పెట్టడానికి కూడా డబ్బులు లేదు అని. తిండి పెట్టడానికి డబ్బులు లేనప్పుడు ఎందుకు కుక్కలు పెంచుకుంటున్నావు? మరి అవసరమా నీకు? రాజు వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది కదా. రాజు వదిలేసి వెళ్ళిపోయాడు కుక్కల్ని. సరే ఓకే, వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు నీకు చూసుకోవడానికి చేత కానప్పుడు దేర్ ఆర్ సో మెనీ పెట్ ఆర్గనైజేషన్స్ అండ్ పెట్ ఇవి ఉన్నాయి. యూ కెన్ డొనేట్ కదా, యూ కెన్ గివ్ అవే ది పెట్స్. నో, దేర్ సో మెనీ. నువ్వు చూసుకోలేకపోతున్నావు అంటే వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, అట్లీస్ట్ వాళ్ళు మంచి ఇంట్లో. శ్రీనివాస్ పాత్ర ఏంటి దీంట్లో? అంటే నార్సింగ్ లో ఇప్పుడు మనం ఆడియోస్ కూడా విన్నాము, చాలా ఫ్లర్టింగ్ గా మాట్లాడుతుంది. తను ఏం చెప్తుంది ఇప్పుడు, డిఎస్ శ్రీనివాస్ నేను జస్ట్ కేస్ గురించి మాట్లాడాను అది ఇది అని చెప్తుంది కదా. సరే, నువ్వు కేస్ గురించి మాట్లాడాల్సిన దానివి కేస్ గురించి కాకుండా నాకు కసి నేను వస్తా. సో డిఎస్ శ్రీనివాస్ ఇంకా తనకి ఏమీ లేదని అంత క్లియర్ గా చెప్తుంది కదా. అండ్ చాలా మంది మీడియా ఛానల్స్ కూడా తనని క్వశ్చన్ చేస్తున్నారు. వై ఆర్ యూ నాట్ క్వశ్చనింగ్ హర్ అబౌట్ ఎందుకు తనని ఇలా క్వశ్చన్ చేయట్లేదు? కసిగా వస్తాను నేను, మీరంటే నాకు ఇష్టం, మీ గుండె రాయని చెప్పండి నేను రాను, ఇలాంటివన్నీ క్వశ్చన్ చేయండి. సరే, మీరు డిఐతో మాట్లాడుతుంటే ఒక పద్ధతిగా మాట్లాడాలి కానీ నాకు కసి నేను వస్తాను ఇలా మాట్లాడతారా? డిఐతో సంబంధం ఉందని చెప్తారా? ఆబ్వియస్లీ చెప్తాను. మేబీ అతనికి లేకపోయిండొచ్చు, బట్ తినకి వాళ్ళలో ఎవరైనా పడాల్సిందే అండి. ఓకే, నార్సింగ్ లో మీరు కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? వాట్ మైట్ బి ద రీజన్? అంటే మీరు దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేశారా, అడిగారా? I come from very middle class family. I don't have so much network like Lavanya to go and background ఇట్లా చెక్ చేసే అంత కెపాసిటీ నాకు లేదండి. నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. అండ్
నాకు నార్సింగి పిఎస్ లో ద వే దే బిహేవ్డ్ విత్ మీ, ఐ రియలీ డెంట్ లైక్ ఇట్. అండ్ దట్ డే నేను ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నా వీడియో తీసుకున్నారు, కంప్లైంట్ వీడియో రూపంలో తీసుకున్నారనమాట. నేనేం నాతో రాయనివ్వలేదు వాళ్ళు కంప్లైంట్. నేను ఏదైతే చెప్పానో అది మేడం కూర్చొని రాశారనమాట. వాళ్ళు మరి ఏం రాశారో నాకు తెలియదు. నేను చెప్పడం అయితే వాళ్ళు వీడియో తీసుకున్నారు, మరి చెప్పిందే వీడియో రాశారు కంప్లైంట్ లో. సో మీడియా ఛానల్స్ వాళ్ళ రోల్ ఎలా ప్లే చేస్తుందని అనుకుంటారు? బికాజ్ లాస్ట్ టైం మనం చూసాము, చాలా ఎవిడెన్స్ వచ్చాయంటే స్టార్టింగ్ లో తనకి మద్దతుగా చాలా మంది అయ్యో ఆడపిల్ల అన్యాయం అయిపోయింది అన్న వ్యూయర్సే గానీ లేకపోతే నెటిజన్స్ అందరు కూడా ఇప్పుడు లావణ్య దిస్ టైప్ ఆఫ్ లేడీ తనను అరెస్ట్ చేయాలన్న హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. చాలా మటుకు మీడియా ఛానల్స్ కూడా తను చెప్పిందే రాస్తున్నారు. సో హౌ డూ యూ థింక్ ఈ రోల్ అంతా వాళ్ళు ఎలా ప్లే చేస్తున్నారు? ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే మీడియా షుడ్ నాట్ బి డూయింగ్ దిస్. ఒక క్రిమినల్ ని తీసుకొచ్చి, అంటే తను ఆల్రెడీ జైలుకి వెళ్ళేసి వచ్చింది కదా, తనే చెప్తుంది 43 days చెంచల్ కూడా జైల్లో ఉండేసి వచ్చిందని చెప్తుంది. సో అలా జైలుకి వెళ్ళిన వ్యక్తిని మీరు తీసుకొచ్చి కూర్చోపెట్టి తను చెప్పిందల్లా నిజమై ఉండాలని చెప్పి లేదు కదా. ఇప్పుడు ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తి అంటే ఈజీగా వాళ్ళకి అబద్ధం చెప్పడం అనేది చాలా ఈజీ వాళ్ళకి. మీరు అలాంటి పర్సన్స్ ని తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళు చెప్పిందల్లా నమ్మి అదే న్యూస్ లో వేయడం అనేది చాలా తప్పు. మీరు పక్కన వాళ్ళ స్టోరీ కూడా వినండి, అసలు రియాలిటీ ఏంటో తెలుసుకొని మీరు అదే న్యూస్ లో ఇస్తే బాగుంటుంది. తను చెప్పిందల్లా నిజం అయిపోదు, తను చెప్పిందే సత్యమేవ జయతే కాదు. అసలు గతంలోకి లావణ్యకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా సరే తన గురించి న్యూస్ వేసిన వాళ్ళు కానీ లేకపోతే పర్సనల్ గా తెలుసుకున్న వాళ్ళు రాజ్ నిజంగానే మోసం చేశాడు అనే విధంగా పోర్ట్రే చేసింది. కానీ ఇప్పుడు వాస్తవాలు చూస్తుంటే విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. సో దీన్ని బట్టి రాజ్ వర్జన్, అంటే మీరు రాజ్ కి చాలా దగ్గరగా ఉంటారు, ఇప్పటికీ మాట్లాడుతుంటారు కాబట్టి రాజ్ ఏం చెప్తున్నాడు అంటే సారీ చెప్పింది కాబట్టి ఏమంటున్నాడు రాజ్? యాక్సెప్ట్ చేస్తాడా మళ్ళీ? నో వే, నో వే. లావణ్య ప్లీజ్ చేస్తుంది కదా, మనం నో వే. సి రాజ్ తరుణ్ అనే వ్యక్తి కొన్ని ఇయర్స్ నుంచి అతను అనుభవించి అందులో నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఇంకొకడు ఎవడన్నా కూడా అది బురద అని చెప్పి మళ్ళీ ఆ బురదలోకి ఎవడేళ్ళు పెడతాడండి? Nobody will go. She's not a normal person. She's a psycho. Nobody will go and be with a psycho. He will never go back to her. తను ఏమంటారు, కాళ్ళ కింద తిరిగి ఏలాడి అదేదో అంటారు కదా, సామెత ఉంటది, అలా ఎన్ని చేసా కూడా రాస్తారు తన దగ్గరికి తిరిగి వెళ్ళడు. ఓకే, ఇదంతా ఇప్పుడు వాట్ షీ వాంట్స్ అంటే ఇంత జరిగింది, ప్రజలకు నిజం తెలిసిపోయింది, బయట అంతా వాస్తవాలంతా బయట వచ్చాయి, రాజ్ విషయంలో జరిగిందంతా అన్యాయం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో ఈ విషయం అక్కడ పెడితే మస్తాన్ సాయి ఎందుకు ఇప్పుడు టార్గెట్ లోకి వచ్చాడు? అంటే వాట్ షీ వాంట్స్ ఫ్రమ్ మస్తాన్ సాయి? షీ బేసిక్ గా తనకి ఏం కావాలంటే ఎవరో ఒకరితో ఆడుకుంటూ ఉండాలి. తను ఇప్పుడు మీరే చెప్పారు తను ఏం చెయ్యదు లైఫ్ లో. ఓకే, షీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, షీఈస్ నాట్ గెటింగ్ మనీ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పి అంటే నార్మల్ గా ఇప్పుడు చూస్తున్నామండి. వాట్ ఈస్ షీ డూయింగ్ పోనీ? షీ సేయింగ్ దట్ నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఏం చేయను, నేను హౌస్ వైఫ్ ని అని తనే చెప్తుంది. సో తినకి ఏం కావాలంటే, తినకి టైం పాస్ అయ్యేది ఏంటంటే, తిన హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే పక్కన టార్చర్ చేస్తే తిన హ్యాపీ ఫీల్ అవుతుంది. రాస్తారు నేను ఈ రోజులు టార్చర్ చేయాలి, అన్ని రోజులు టార్చర్ చేసింది, అయిపోయింది, ఇంకా తిన్న ఎక్కడ గెలవలేదు, అందరికి అర్థమైపోయింది ఈ రాస్తారుని పాపం అన్యాయంగా ఇలా గుంజిలా చేసిందని చెప్పి ఎవ్రీబడి అండర్స్టూడ్, ఎవ్రీబడి స్టాప్డ్ బిలీవింగ్ హర్. ఇంకా అది నమ్మడం మానేశారు అని చెప్పి ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్, మస్తాన్ సాయిని టార్చర్ చేస్తుంది. ఇప్పుడు ఒక సైకోకి ఏం కావాలి? షీ వాంట్స్ పక్కనోడు ఏడవడం చూస్తే అది హ్యాపీ ఫీల్ అవ్వడమే సైకోయిజం అంటారు దాన్ని. సో ఇప్పుడు ఎవడో ఒకటి ఏడవాలి తన ముందు, అది చూడాలి, అప్పుడే తను హ్యాపీగా ఉంటుంది, తన సోల్ హ్యాపీగా ఉంటుంది అనమాట. దట్స్ వాట్ షీ వాంట్స్. 50 లక్షలు డిమాండ్ చేయడం, ఆ తర్వాత 10 కోట్లు డిమాండ్ చేసింది. నేను ఉన్నప్పుడు 10 కోట్లు డిమాండ్ చేసింది మస్తాన్ సాయిని. 10 కోట్లు ఇస్తావా మస్తాన్ సాయి, లేదా మీ దర్గా మోపించాలా, మీ గుంటూరుకు వచ్చి నేను రచ్చ చేస్తాను, నాకు 10 కోట్లు ఇవ్వకపోతే నీకు 10 కోట్లు ఇవ్వడం చేత కాదా, నీకు అన్ని కోట్లు ఆస్తున్నాయి, అన్ని ఉన్నాయి, నాకు 10 కోట్లు పడేసి నేను మూసుకొని ఉంటా, నీ దర్గాని నిన్ను ఏం చెయ్యను అని చెప్పి నా కళ్ళ ముందే మస్తాన్ సాయిని బెదిరించింది. ఇలా ఎంతమందిని, అంటే లావణ్య బాధితులు ఎంతమంది ఉండొచ్చు? చింటూని బెదిరించింది, చింటూ వాళ్ళ సెకండ్ వైఫ్ ఇందుని బెదిరించింది, ఇందు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఇంకా చింటూ వాళ్ళ గురించి చెప్పింది, అండ్ నన్ను బెదిరించింది. నన్ను కాకుండా లైక్ నా ఎక్స్ హస్బెండ్ ఎవరైతే అతన్ని టార్చర్ పెట్టింది కొద్ది రోజులు, అతను ఇప్పుడు చనిపోయారు.
మా మదర్ ని టార్చర్ పెట్టింది, ఉదయ్ ని టార్చర్ పెట్టింది. ఉదయ్ వాళ్ళ మదర్ కి ఫాదర్ కి కాల్ చేసి, మా మదర్ కి కాల్ చేసి, కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఇంకా చాలా ఇష్యూ చేసింది. అదొక్కటే కాకుండా లైక్ ఇంకొక లైక్ చాలా మంది ఉన్నారు. నిఖిల్ అనే యాక్టర్ నిఖిల్ అని చెప్తున్నారు కదా, యాక్టర్ నిఖిల్ ఇది కూడా సంబంధించిన ఒక చిన్న ఇష్యూ జరిగింది అనమాట. సో ఆ ఇష్యూలో కూడా షీ ట్రై టు టార్చర్ దట్ గర్ల్, అదర్ పర్సన్. యా. సో ఇలా చాలా మందిని బ్లాక్మెయిల్ చేస్తుంది. అండ్ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ తోని కూడా తను వీడియోస్ పంపించింది. సో నేను స్వాతితో మాట్లాడాను. స్వాతికి తిని కాల్ చేసినప్పుడు నేను తిన పక్కనే ఉన్నాను. ఎవరైతే ఇంకో పర్సన్ ఉన్నారో వీడియోస్ ఉన్నాయని చెప్పి ఆ వైఫ్ కాకుండా ఇంకొక అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి కాల్ చేసింది. తిను కాల్ చేసి నువ్వు మస్తాన్ సాయిని వదిలేస్తావా వదిలేయవా, నువ్వు మస్తాన్ సాయిని వదిలేయకపోతే నీవి ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ నాన్నగారికి అండ్ మీడియా ఛానల్స్ లో అన్నిట్లో నేను సర్క్యులేట్ చేస్తాను అని చెప్పి తిను అమ్మాయిని బెదిరించింది. అమ్మాయిని బెదిరిస్తే అమ్మాయి మస్తాన్ సాయికి చెప్పింది, నాకు ఇలా లావణ్య అనే అమ్మాయి కాల్ చేసి ఇలా బెదిరిస్తుంది, అసలు ఏంటి, నువ్వు ఎందుకు నీ ఫోన్ తనకి ఇచ్చావు, తనకు అసలు మన వీడియోస్ తన దగ్గరికి ఎలా వెళ్ళాయి, అవి మన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పంపించేసింది. పంపించేసింది వీడియోస్, వాళ్ళ ఫాదర్ కి పంపించేసింది. ఇలా షీ వాంట్స్ మస్తాన్ సాయి అండి. డే 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఏంటంటే తనకి మస్తాన్ సాయి కావాలి. ఎందుకంటే అతను చాలా మంచివాడు, అతను he has a good amount of ఆస్తి ఉంది తనకి, తన ఫ్యామిలీ చాలా మంచిది, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో she wants to get into his family, she wants to. అలాంటప్పుడు రాజ్ ని మోసం చేసినట్టే కదా, ఎందుకంటే మస్తాన్ సాయి పరిచయం 2022, రాజ్ ది 2010-11 నుంచి ఎప్పటి నుంచో 15 ఏళ్ల నుంచి మేము కలిసి ఉన్నాం, అన్యాయంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే రాజ్ తో ఉంటుండే, పెళ్ళి అయిందో లేదో సెకండరీ, రిలేషన్షిప్ లో ఉన్న రాజ్ తోని మళ్ళీ మస్తాన్ సాయితో ఫిజికలీ గానీ ఎమోషనలీ గానీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అది తప్పేగా. తప్పు తను చేసిన తప్పు, ఆ తప్పు బయటికి రాకూడదని చెప్పే తిను మస్తాన్ సాయిని బెదిరించడం.